నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో పత్రిక. ఈరోజు మంచి విషయం ఏంటంటే రూపం. రూపం గురించి చెప్పుకుందాం. రూపం అంటే ఏంటి అసలు పూర్తిగా? రూపం అంటే మీరు ఒకలా ఉన్నారు, నేను ఒకలా ఉన్నాను. మిమ్మల్ని నేను చూసి మీ యొక్క మొహం గాని, మీ శరీరం గాని పూర్తిగా అది మీ యొక్క రూపం. నన్ను మీరు చూస్తున్నారు కాబట్టి నా ఒక్క రూపం ఇది. ఓకే. కానీ ఇక్కడ మాస్టర్స్ చెప్పే విషయం ఏంటంటే ఈరోజు కొత్త విషయం ఏం చెప్తున్నారంటే ఎన్లైట్‌మెంట్ కాకపోవటానికి జ్ఞానోదయం పొందకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూపం. రూపం వల్లే మనిషి జ్ఞానోదయం పొందలేకపోతున్నాడు. ఎవరికైనా తెలుసా? ఎవరైనా తెలిస్తే హ్యాండిల్ చేయండి. రూపం వల్లే మనిషి జ్ఞానోదయం పొందలేకపోతాడు. ఉదాహరణకి శివుడి యొక్క రూపం శివలింగం. ఆదిపరాశక్తి యొక్క శ్రీచక్రం. విష్ణుమూర్తి ఇలా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు, ఈయన ఎలా ఉంటాడు, ఆయన ఇలా ఉంటాడు. ఇన్ని రకాల రూపాలు ఉండటం వల్ల ఇంతమంది గురువులు ఉండటం వల్ల మాత్రమే ఎన్లైట్‌మెంట్ కాలేకపోతున్నారు. ఎందుకు అంటే నిజమైన తత్వాన్ని రూపం లేకుండా ఉన్నదని మర్చిపోతున్నాడు. మీరు చూసే దేవుళ్ళు లేరంటలేదు. మీరు చూసే రూపంలో లేరు అంటున్నారు మాస్టర్స్. అంటే మీరు చూసేది నిజమైన రూపాల్లో చూస్తలేదు. దైవాన్ని మీరు చూసే రూపంలో కాదు. అది వేరే రూపంలో ఉన్నారు. ఉదాహరణకి ఒక స్టేజ్ మీద ఒక లక్షల మందిని కూర్చోబెట్టి ఒక గురువు ఉపన్యాసం ఇస్తున్నాడు. రోడ్డు పక్కన ఒక అతను బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఏది ఇచ్చినా తింటున్నాడు. ఇక్కడ బ్రహ్మతత్వం చెప్తున్నాడు. అతను కమర్షియల్‌గా అక్కడ చెప్తున్నాడు. మీరు ఏది వింటారు? అక్కడ లక్షల మంది ఉన్నారు. అతను పెద్ద గురువు అని చెప్పి ఆయన దగ్గరికెళ్లారు. ఇక్కడున్న రూపాన్ని చూడండి. ఇక్కడున్నవాడు పరమశివుడే వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈ యొక్క రూపం వల్లే జ్ఞానోదయం పొందలేకపోతున్నాం మనం. అంటే మనకేంటి అంటే అతను యేసుకున్న బట్టలు గాని, అతను వేసుకున్న స్థితిని బట్టి, అతనున్న హోదాని బట్టి అతను గొప్ప వ్యక్తి అని చూసి మోసపోతున్నాం మనం. అతనిలో ఉన్న వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ఉదాహరణకి ఒకతను పొద్దున్నే లేసి దగ్గర దగ్గర పొద్దున్నే 3 గంటలకు లేసి 6 గంటల వరకు పూజలు చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంట్లో బాక్స్ పెడతాడు. ఆ బాక్స్ తీసుకెళ్ళి ఆఫీస్‌కెళ్తాడు. ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు. మళ్ళీ పూజ చేస్తాడు. మళ్ళీ కూర్చుంటాడు. అతను పని చేసుకుంటాడు. ఇంకో అతను 12కి లెగుస్తాడు. తన పని తను చేసుకుంటాడు. రాత్రి వచ్చేటప్పుడు ఫుల్‌గా మందు తాగుతాడు. మందు తాగొచ్చేటప్పుడు తను తెచ్చుకున్న ఆహారం సగం తింటాడు. సగం కుక్కలకి ఇచ్చేస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పోడు? దీన్ని కూడా చూస్తారు మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, జ్ఞానం మనం వెతికే చోటే ఉంటది అనుకున్నది భ్రమ. ప్రాక్టికల్‌గా చూపిస్తారు. ప్రాక్టికల్ ఆది శంకరాచార్యులకే చంద్రుడు ఎదురుంగా వచ్చి, "నువ్వు నుంచున్న భూమి మీద నేను నుంచున్నానని" చెప్పాడు. అన్నమయ్య చెప్పాడు, "చంద్రుడు ఉండేది సరిభూమి ఒకటే" అని చెప్పాడు. అంటే చంద్రుడు ఉండే సరిభూమి ఒకటే, నువ్వున్న సరిభూమి ఒకటే అని చెప్పాడు. ఎవరి నిద్రన్నా ఒకటే అని చెప్పాడు. ఆహారం ఎవరిదైనా ఒకటే అని చెప్పాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, రూపాలు చూసి మోసపోతున్నాము. ఈరోజు మనకేంటి అంటే, ఒక పెద్ద గురువు ఉన్నాడంటే, ఆ గురువు దగ్గరికెళ్ళిపోగానే ఎన్‌లైట్‌మెంట్ అయిపోతది అనుకుంటున్నాం మనం. ఒకాయన చెప్తాడు అంతా బ్రహ్మయ్య అని చెప్పి, ఒక పిచ్చోడు కింద పక్కన ఉంటాడు. అతను చెప్తానే ఉంటాడు. ఏంటంటే, "నువ్వు మాయలో పడుతున్నావు చూసుకో, చూసుకో" అని చెప్తాడు. అంటే మనం ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క గురువుని పట్టుకుంటున్నాం. ఆ గురువు ఏదో చెప్తాడు. మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ ఇంకో గురువు దగ్గర అంటే ఇక్కడ ఎవరిని పట్టుకోవాలి? ఈరోజు క్లియర్ ఎగ్జాంపుల్ మీకిచ్చేస్తున్నాను. మీకు ఎవ్వరైనా సరే మీ దగ్గరకొచ్చి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆళ్ళు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? మీకు మీరు చెక్ చేసుకోవచ్చు.
ఎలా చెక్ చేసుకోవచ్చు? జస్ట్ మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ వైబ్రేషన్ వినండి. వాళ్ళ చెప్పే విధానం వినండి. మీకు అది సత్యమో, అసత్యమో తెలిసిపోతుంది. అతను వెంట వచ్చి మాట ఏదైతే అతను స్వార్థంగా చెప్తున్నాడా, నిజాయితీగా చెప్తున్నాడా తెలిసిపోతది. తన సొంత లాభానికి చెప్తున్నాడా, మీరు ఎదగాలని చెప్తున్నాడా అర్థమైపోతది. అంటే ఈ రూపాలు చూసి మోసపోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్. ఇందాక అరుణాచలం వెళ్లి శివుడిని దర్శిస్తే, లింగ దర్శనం చేస్తే, అక్కడికెళ్ళి ఒక దీపం వెలిగిస్తే మోక్షం వస్తదనుకుంటున్నారు. ఒకరోజు ఒక గుడిలో ఒక ముసలతను వెళ్ళాడు. అది అక్కడ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఒక చెక్కతో ఒక బుద్ధుడిని తయారు చేసి పెట్టారు ఆ గుడిలో. బుద్ధుడిది చెక్క బొమ్మ పెట్టారు. చలి ఎక్కువగా ఉంది. ఈ ముసలోడు ఏం చేశాడంటే ఆ బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చేసి మంటల్లో వేసి కాల్చేశాడు. చలి కాల్చుకుంటాడు. చలి కాల్చుకుంటుంటే అక్కడ ఉన్న పంతులు వచ్చేసి అసలు ఏదో వర్షం వస్తుంది కదా కూర్చుంటానన్నావు అని చెప్పేసి నిన్ను గుడిలో ఉంచుతున్నావు తప్పు. బుద్ధుడి విగ్రహం తగలెట్టేసావు నువ్వు. అసలు నువ్వు మనిషివా కాదా అని తిడుతున్నాడు. తిడుతుంటే ఇది ఏంటి అని అడిగాడు. బుద్ధుడి విగ్రహం. అంటే ఇప్పుడు ఇందులో బుద్ధుడు ఉన్నాడా? ఉన్నాడని. మరి ఇందాక నుంచి కాల్ చేస్తున్నప్పుడు నేను ఉన్నానని చెప్పి ఒక్క మాట నాకు చెప్తే నేను ఆపేద్దును కదా. ఆయనకి అంత మొహమాటం ఏంటని అడిగాడు. "రే పిచ్చోడా మంచోడా అది బొమ్మరా, అది చెక్క బొమ్మరా, అది అందులో ఎత్తుకున్నాడు రా అని. అది నువ్వే అన్నా అక్కడ బుద్ధుడి బొమ్మ తగలెట్టేసానని. మరి ఇందాక నుంచి బుద్ధుడు నేను తగలెట్టేస్తున్నప్పుడు నేను ఉన్నానని ఒక మాట చెప్పొచ్చు కదా నాకు. నేను ఆపేస్తాను కదా నేను ఉన్నానంటే. అంటే ఆయన ఎలా చెప్తాడు అది చెక్క బొమ్మ. మరి చెక్క బొమ్మ కాబట్టి నేను అంటించాను. అంటే వీడితో కష్టం అని చెప్పేసి బయటికి పంపించేసాడు. బయటికి పంపించేసిన తర్వాత మర్నాడు ఆడేం చేస్తాడు మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఒక మనకి మైలేజ్ కోసం అంటే కిలోమీటర్స్ కోసం ఇంత రాళ్ళు ఉంటాయి చూసారా? అది రోడ్డు మీద కరెక్ట్ గుడి ఎదురుగా రాయి ఉంది. ఆ రాయికి దండేసేసి అగరత్తి వెలిగిస్తాడు. అగరత్తి వెలిగిస్తుంటే ఈ పూజారి అడిగాడంట ఏం చేస్తాం అని అడిగాడు. రాత్ర బుద్ధుడు అక్కడ కాల్చేసాను కదా బుద్ధుడు ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. అంటే నువ్వు చూసే రూపంలో లేదు అని చెప్తున్నారు. అక్కడ నిరాకార రూపంలో ఉంది. మళ్ళీ తర్వాత అప్పుడు చెప్పాడు. నువ్వు చూసే ఆ బుద్ధుడి విగ్రహం చెక్కది. రాత్రి నాకు చలి కాసుకోకపోతే నేను చనిపోయేవాడిని చలికి. కానీ అది నన్ను కాపాడింది. అందులో నిజంగా దేవుడున్నాడంటే ఇందులో కూడా దేవుడున్నాడు. నేను ఎక్కడైనా సరే సమాన దృష్టితో చూస్తాను. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. దాన్ని ఒక చోట పెట్టొద్దని చెప్పాడంట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అనంత కోటి విశ్వం అంతా దైవంలోనే ఉన్నప్పుడు మనం దైవాన్ని ఎక్కడ వెతకాలన్నది భ్రమ. ఏ దైవం వచ్చి మనల్ని కాపాడుతారు అన్నది ఫస్ట్ భ్రమ. అంతే కాకుండా మీరు ఎప్పుడు ఏది కావాలన్నా సరే సృష్టి మొత్తం మీ దగ్గరకొచ్చి కూర్చుంటదనేది నిజం. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారన్నది పాయింట్. అంటే రూపాలు చూసి మోసపోవద్దు. ఈ రూపంలో ఉన్న ఆయన కరెక్టు. ఈ రూపంలో ఉన్న ఆయన కరెక్ట్ కాదన్న భ్రమల్లోంచి బయటికి రండి ఫస్ట్ పాయింట్. ఎవరో ఒక 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. ఆయన నిజమైన కరెక్ట్ పర్సను. అలా కాదు ఈరోజు ఏదో కొత్తగా ఒకడు చెప్తున్నాడు. ఆడు కరెక్ట్ కాదంటే లేదు. ధ్యానంలో మీరు అడుగుపెట్టిన రోజు నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆఖరికి మీ ఇంట్లో పుట్టి ఈ రోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని ఇస్తారు మాస్టర్స్. ఈ రోజు మీ ఇంట్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని ఇస్తారు. యెస్. నా కూతురు దగ్గర నుంచి కూడా నేను జ్ఞానాన్ని తీసుకుంటాను. ఒక్కొక్కసారి అది ఏసే పాయింట్‌కి నేను షాక్ అవుతూ ఉంటాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన ప్రతి క్షణము కూడా స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి? ధ్యాన స్థితిలో ఉండాలి. రూపాలు చూసి మోసపోవద్దు. వీళ్ళు చెప్పిందే కరెక్ట్. వీళ్ళు చెప్పిందే కరెక్ట్. వాళ్ళు చెప్తే శాసనం అన్న మాటల్లోకెళ్ళకండి. ఒక్క ప్రశ్నకి 100 ఆన్సర్స్ ఉంటాయి. 100 కూడా పర్ఫెక్ట్ కాదు. 101 కూడా వస్తది. ధ్యానంలో మీకు ఎవరైనా ఏదైనా చెప్తే ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అవ్వడం చాలా తప్పు.
ఒకదానికి 100 ప్రశ్నలు ఉంటాయి. 101వ ప్రశ్నకి ఆన్సర్ కూడా మీరు రాయొచ్చు. అంటే ఈరోజు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, పూర్తిగా మీకు ఇదే సత్యం అని చెప్పి డీప్‌గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని మీరు గుర్తించడం నేర్చుకోండి. ఎలా గుర్తించాలి? మీ అనుభవంలోకి రావాలి. ఒక ఆవిడ అంటది, 'మహావతార్ బాబాజీకి రూపమే లేదండి. ఒక గంభీరమైన వాయిస్‌తో వస్తదంటారు.' ఒక ఆవిడ అంటది, 'మహావతార్ బాబాజీ ఇలాగే వస్తాడండి' అంటది. ఆ 2 కరెక్ట్ కాదు. ఆ 2 కరెక్ట్ కాదు. మీ అందరికి 'చిరంజీవి' తెలుసు కదా! సినిమా యాక్టర్ 'చిరంజీవి' తెలుసు కదా! 'బాలకృష్ణ' తెలుసు కదా! మీరు 'బాలకృష్ణ' అనగానే మీకొక రకమైన నవ్వొచ్చింది. 'చిరంజీవి' అనగానే ఒకలా వచ్చింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకున్న క్యారెక్టర్ బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి, మీ మొహం మీద ఒక చిరునవ్వొచ్చింది. ఇప్పుడు 'బ్రహ్మానందం' అన్నాం. అనగానే ఎలా అయిపోయింది? అంటే ఇక్కడ ఏంటిక్కడ? బ్రహ్మానందం అన్నది ఏంటక్కడ? బ్రహ్మానందం చేసేదేంటి? అందరిని నవ్విస్తాడు. అదొచ్చింది. 'చిరంజీవి' అనేటప్పటికేంటి డాన్సులు చేస్తాడు. అది గుర్తుకొచ్చింది. 'బాలకృష్ణ' అనేటప్పటికి ఆయన బాగా కామెడీ చేస్తాడు. ఆయన గుర్తుకొచ్చింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ చేసే పనులు బట్టి మనకు గుర్తుకొస్తున్నారు వాళ్ళు. అలాగే 'మహావతార్ బాబాజీ' అనగానే 'మహావతార్ బాబాజీ' యొక్క ఎనర్జీ మాత్రమే తెలుస్తది మనకి. శివుడు అనగానే, శివుడు ఏం చేస్తాడో మనకు నిజంగా తెలీదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటిదాకా విన్న పురాణాలు గాని, ఇయన్నీ కూడా పక్కన పెట్టండి ఫస్ట్ పాయింట్. శివుడు ఏం చేస్తాడో మీకు తెలుసా? లయం చేస్తాడు. ఎవరిని లయం చేస్తాడు? సృష్టి మొత్తాన్ని లయం చేస్తాడు. ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఒకే తాటిపై మీద నడిపిస్తాడు. ఆ శివుడు, ఆ శివ చైతన్యం ఎక్కడుంది? మీలోనే ఉంది. మీలోనే ఉంది ఆ శివుడు. మీరు చూసే శివలింగాల్లో ఉందనుకుంటాం భ్రమ అది. ఆ శివత్వం మీలోనే ఉంది. శివత్వం ఉంటేనే శివం. లేపోతే శవం. శివుడెళ్ళిపోయాడంటే శవమే ఉంటదిక్కడ. అంటే ఇక్కడ విషయం ఏంటే శివత్వం అంతా మీలోనే ఉంది. దేన్ని ఏకం చేస్తున్నారు మీరు? ఒక ఇద్దరు గొడవ పడుతుంటే మీ యొక్క భావన ఎలాగుంటుంది? అది ఆపుతానికి ట్రై చేస్తున్నారా? లేపోతే ఓకే. వీళ్ళు మొన్న చూసి నవ్వారు కదా! ఈళ్ళు దెబ్బలాడుకుంటున్నారా? అన్న స్థితిలో ఆలోచించారంటే, మళ్ళీ దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారిక్కడికి. లేదు అలా కాదు. మీరెళ్లి గొడవ ఆపుతాకి చూసారు. అది మీ వల్ల కాదు. లేదా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసారు. బాబు ఆళ్ళిద్దరు కొద్దిగా ప్రశాంతంగా ఉండేలా చూడండి. మంచిగా ఉండేలా చూడండి అని ఇక్కడ ధ్యానం చేశారు. అదొక వెర్షన్. లేదా మీకు ఆపే స్థితి ఉంది ఆపారు. లేతే వేరే వాళ్ళకి చెప్పి ఆప్ జేయించారు. అది వేరే విషయం. జరగాల్సిందే అది మొన్న నన్ను చూసి నవ్వుతదా అన్నారనుకో ఇంక అయిపోయినట్టే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేన్ని ఎలా తీసుకుంటున్నారు? మనకొకటుంటది. మనం ఎక్కడికెళ్ళినా సరే మనం ఫ్రెండ్‌షిప్ చేసేది ఏంటంటే ఎవరితో చేస్తామంటే మనకన్నా తెలివైనోడితో అస్సలు ఫ్రెండ్‌షిప్ చెయ్యం. మన మాట ఇనేవాడు ఉంటాడు చూసారా? ఆడినే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు. ఆడసలు ఎవ్వడికి ఎండు. పొగరుగా ఉంటాడండి. అసలు మనం పట్టించుకోం. అయ్యో! ఆడ చాలా పొగరోడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎలా చూస్తున్నాం దీన్ని? వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఇది అనుకుని, అది అనుకుని ఇది కానీ కాదు. ఇలాగే ఏంటంటే, మీరు చూసే ఆది పరాశక్తి గాని ఎవ్వరైనా ఆ రూపాల్లో లేరు. మరి ఏ రూపంలో ఉన్నారు? ఒక ఎనర్జీ రూపంలో ఉన్నారు. ఒక శక్తి రూపంలో ఉన్నారు. ఈ శక్తిని మీరు ఫీల్ అవ్వండి ఫస్ట్ పాయింట్. ఈ శక్తిని ఎప్పుడైతే ఫీల్ అయ్యారో, అప్పుడు మాత్రమే నిజమైన చైతన్యం బయటకొస్తది మీకు. మరదేంటండి, నాకు మొన్న శివుడొచ్చి ఇలా కనిపిచ్చాడండి. ఇలాగా రుద్రతాండవం చేసాడండి. నాకు కనిపిచ్చాడంటే, నీకు కనిపించిన శివుడెక్కడ? బాపు బొమ్మలో చేసిన శివుడే మళ్ళీ నీకొచ్చి అలా కనిపిచ్చాడు నీకు. బాపు బొమ్మేసిన ఆయనకి కూడా శివుడెలా ఉంటాడో తెలీదు కదా! కానీ శివుడెలా ఉంటాడంటే, ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. మరి పిరమిడ్స్ కట్టడం వల్ల ఏమవుతుంది? ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీని కిందకి దింపుతున్నాము. ఎప్పుడైతే ఇలా గోపురాలుగా ఉన్నప్పుడు ఇల్లులు, పాత ఇల్లులన్నీ కూడా ఇలా గోపురం స్థితిలో ఉండేవి. అంటే ఎనర్జీ అంతా ఫార్మ్ అయ్యేది. ఎప్పుడైతే మనం స్లాపులేసేసామో అక్కడితో ఇంక ఎనర్జీ రాదు, ఏమి రాదు. భూస్థాపం. అప్పటిదాకా పెంకుటిల్లు గట్టా ఇలా ఉన్నప్పుడు
ఒక యాంగిల్‌గా ఉన్నప్పుడు విశ్వశక్తి కిందకి దిగి వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉమ్మడి కుటుంబాలు అయన్నీ ఉండి, ఎప్పుడైతే సమానం చేసేసారో ఇంకే ఫ్లోటింగు రాదు. ఇద్దరు మొగుడు పెళ్ళాం ఇద్దరంటే ఇద్దరే ఉంటారు. తల్లిదండ్రులు వేరుగా ఉంటారు. ఆళ్ళు వేరుగా అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే, మానవుడు పూర్తిగా బయట విశ్వశక్తిని తీసుకుంటం మానేశాడు. విశ్వశక్తి రావాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్స్? గుడుల్లో ఉన్నాయి, మసీదుల్లో ఉన్నాయి, చర్చిల్లో ఉన్నాయి, పిరమిడ్స్‌లో మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడా ఉండదు విశ్వశక్తి తీసుకుని. ఎందుకంటే అది కూడా ఒక యాంగిలే. మీకు ఎప్పుడు గుడి యొక్క గోపురం ఏదైతే ఉందో అది కూడా ఒక యాంగిలే. చర్చి యొక్క ఇలాగ గోపురం ఉందో అది కూడా ఒక యాంగిలే. మసీదు ఏదైతే ఉందో అది కూడా ఒక యాంగిలే. పిరమిడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక యాంగిలే. విశ్వశక్తిని కింద భూమి మీద తీసుకొద్దాం ఎనర్జీ సెంటర్స్ ఇయన్నీ కూడా. ఆ ఎనర్జీని మన ఫ్రీక్వెన్సీ రూపంలో మనం తీసుకుంటున్నాము. అంటే ఇక్కడ ఈరోజు విషయం ఏంటి అంటే పూర్తిగా ఇక్కడ నిరాకార రూపంలో ఉన్న భగవంతుడు నువ్వే అని తెలుసుకుంటమే. నువ్వు వేరే రూపాల్లో చూస్తున్నావు. ఆ రూపంలో ఉన్నది కూడా నువ్వే. దాన్ని గుర్తించటం ఎలాగా అంటే ఈ రోజు నుంచైనా 31 రోజులు నువ్వు పూర్తిగా కర్మలు చేస్తాం మానేయండి. 31 రోజులు కర్మలు చేస్తాం మానండి. కర్మలంటే ఏంటి? మళ్ళీ కర్మలంటే మీరు ఉద్యోగాలు చేసి మానేసి మళ్ళీ నాకు జీతం గణేష్ గారు ఇస్తారంటే నేనివ్వను. కర్మలంటే అయి కాదు. వేరే వాళ్ళని తిట్టుకుంటాం, వేరే వాళ్ళ విషయాల్లోకెళ్తాం, వేరే వాళ్ళ గురించి ఆలోచించటం, వేరే వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటాం, ఇయన్నీ మానేసి ఆలోచన లేకుండా 30 డేస్ ఉండండి. 31 డే అయ్యేటప్పటికి నాకన్నా బ్రహ్మాండంగా తయారై మీకు ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెట్టిన స్థితికొచ్చేస్తారు. ఎందుకు అంటే ఇది ధ్యానం అనేది చాలా మంది మొన్న మధ్యన ఒక మాస్టర్ అడిగాడు. ధ్యాన మహాచక్రాల్లో కొంతమంది పాపం కాళ్ళు కింద పెట్టుకోలేరు వాళ్ళు. కుర్చీలేసి కూర్చుంటారు. కుర్చీలేసి కూర్చొని కాలు మీద కాలేసి కూర్చుంటారు. ఒక మాస్టర్ నాతో అన్నాడు. ఏమన్నాడంటే, "అలా కాలు మీద అలా కాలేసి కూర్చుంటే ఏ మాస్టర్‌లు వస్తారండి ఆళ్ళ దగ్గరికి?" నేను పైనుంచి కింద దాకా చూసాను. అంటే ఇతనికి కూడా ఏమీ తెలీదు ఆ విషయం. అంటే నువ్వు మాస్టర్స్ వస్తవంటే నీ భౌతిక శరీరాన్ని చూసి మాస్టర్స్ వస్తున్నారనుకుంటున్నావా నువ్వు? ధ్యానంలో ఇలా మెడ వంగిపోయిందండి. కాదు ఒక ఆవిడ అంటది నిటారుగా ఉంటేనే వస్తదండి. ఇలాగ ఎళ్ళిపోతదండి ఎనర్జీ ఇలాగ ఎళ్ళిపోతదండి. 41 రోజులు శరీరాన్ని ఆకృతిని కదపకుండా కూర్చుంటే ప్రాక్టీస్ అవుతదని జెప్పారు. 41 రోజుల తర్వాత ఏది ప్రాక్టీస్ చేయాలి? నీ ఆత్మ కూర్చుంటది లోన. నీ శరీరంగా కూర్చుంటం కాదు. నీ ఆత్మస్థితిని కూర్చోబెట్టాలి ధ్యానంలో. ప్రతి నిమిషము కూడా నీ శ్వాస తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ధ్యానం చేసినట్టే. ఎంతసేపు ఇలా పట్టుకున్నానా? నేను ఇలా పెట్టుకున్నాను, ఇలా పెట్టుకోమంటారా? ఇలా పెట్టుకోమంటారా? ఇయన్నీ ఫస్ట్ 31 రోజులు, 41 రోజులోళ్ళకే. నేను చెప్పినట్టు ధ్యానం చేసి చూడండి మీకు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు. అసలు రిలాక్స్‌గా కూర్చోండి. ఇలా కూర్చోండి అంతే. అసల బాడీ మీద ఏ చలనం లేకుండా అలా కూర్చోండి. ఎక్కడికో వెళ్ళిపోతది. బాడీని రిలాక్స్‌గా కూర్చోబెట్టండి. అప్పుడు మాత్రం జ్ఞానం ఒక గొప్పతనం అర్థమవుతది. మరి ఇలా కాలు పెట్టేసుకోమన్నారు, ఇలా క్లోజ్ చేసుకోమన్నారు, అలా ఇయన్నీ కొత్త వాళ్ళకి ఇంటెన్షన్ కోసం ఏంటంటే ఇలా పట్టుకొని ఉన్నాం కదా! కదిలితే జ్ఞానం రాదేమో! కదలకూడదన్నారు కదా! కళ్ళు తెరవకూడదన్నారు కదా! వాళ్ళకి చిన్న పిల్లలకి చదివేటప్పుడు ఇలాగే రాయాలి. సింగిల్ రూల్‌లోనే రాస్తేనే రైటింగ్ బా వస్తదని చెప్తారు. ఆళ్ళు అలాగే రాస్తారు. పెద్దయ్యాక ఈ రూల్స్ పోయేటప్పటికి అందంగా రాస్తాం నేర్చుకుంటారు. అలాగే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ శ్వాసను ఇలాగే పీల్చాలి, అలాగే పీల్చాలని చెప్పేటప్పుడు ఓహో! ఇలా చేయాలా అని చెప్పి అయన్నీ ఫస్ట్ క్లాస్‌లో ఇచ్చి హోంవర్క్ అది. ఇంకా పెద్ద పెద్ద సీనియర్స్ కూడా సార్ నాకు శ్వాస తెలుస్తలేదు సార్. నీకు శ్వాస తెలియాలని ఎవరు చెప్పాడు? నాకు ఊపిరి ఆగిపోతుంది సార్. అసలు ఇది కాదు మాస్టర్స్ మీ శరీరంతో సంబంధమే లేదు ధ్యానం అన్నది. మీ ఆత్మ స్థితిలో, పరమాత్మ స్థితిలో ఎప్పుడైతే ఐక్యమైపోయారో, ఆ ఎనర్జీని తీసుకుంటమే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అవుతున్నాయి. ఆ అనుభూతి ఇప్పుడు ఇందాక నేను మేడం అరగంట సేపు మెడిటేషన్ చెప్పారు. పావుగంట తర్వాత వచ్చాను నేను. పావుగంట తర్వాత మీ అందరూ చేసేదానికన్నా ఎక్కువ తీసేసుకున్నాను. ఎలా తీసేసుకున్నాను నేను? ఎలా తీసుకున్నాను? ఎప్పుడు నేను అదే స్థితిలో ఉంటాను కాబట్టి తీసుకున్నాను.
అలా కాకుండా ఈ 8:30కే ట్యూన్ అవ్వాలి, 8:30కే ధ్యానం చేయాలంటే 8:30కే ట్యూన్ అవుతాను. 8:30 కాదు. మనం ప్రతి సెకండ్ కూడా ట్యూన్ అవ్వాలి. మాట్లాడుతా ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎంతమందున్నారు? 57 మందున్నారా? ఈ 57 మంది గురించి ఎవరో ఒకళ్ళ గురించి నేను పైకెళ్ళి మెసేజ్ తీసుకొని వస్తా చూడండి ఇప్పుడే. ప్రాక్టీస్. ఇందులో ఒకళ్ళు గణేష్ గారు నేను ఈరోజు అనుకున్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే గణేష్ గారు క్లాసులకి రానని కూడా కూర్చున్నారు అక్కడికి. అదెవరో మీరే తెలుసుకోండి చెప్పండి. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం వితిన్ సెకండ్స్‌లో పైకెళ్ళి కిందకి రావచ్చు. వితిన్ సెకండ్స్‌లో పైకెళ్ళి కిందకి రావచ్చు. దీనికి ఊరికే బ్రహ్మ విద్య గట్ట ఏమీ లేదు. ఒకటే విద్య. ఏంటి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకొని కాసేపు కూర్చోండి అంతే ప్రశాంతంగా. 31 రోజులు అసలు ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు అసల. మీకు ఎన్ని సంవత్సరాలు పక్కన పడేయండి ఫస్ట్. 31 రోజులు అసలు జీవితంలో నథింగ్. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు పాడు చేసేసాం. 31 రోజులు నష్టం కూడా ఏమీ లేదు. ఏ పని చేయకపోయినా నష్టం కూడా లేదు. అక్కడ ఉద్యోగం చేయకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. 31 రోజులు కరోనా టైంలో 6 సంవత్సరాలు కూడా 6 నెలలు కాదు 2 సంవత్సరాలు కూర్చున్నాం. ఉద్యోగాలు లేక ఏం లేకుండా. ఇప్పుడు ఈరోజు మీరు పొద్దున్నే వంట చేసేసినప్పుడు సాయంత్రం దాకా వంటగదిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అస్సల స్థితి ఏంటి? గతి ఏంటో తెలుసుకోండి ఫస్టు. ఏ మాస్టర్ ఏదో వచ్చాడు చెప్పాడు. ఆడేదో చెప్పాడు. ఓకే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్లాస్‌లోకెళ్తే ఇంకో మాస్టర్ ఏదో చెప్పాడు. ఈ మాస్టర్ ఇంకో మాస్టర్. చెప్పేవాడు కూడా నిజంగా కరెక్ట్‌గా ఉన్నాడో లేదో చూసుకోవాలి ఫస్టు. చెప్పేవాడు కూడా ఆచరిస్తున్నాడో లేదో చూసుకోవాలి. ఈరోజు నేను కూర్చున్నానిక్కడ. నేనెక్కడున్నానో తెలుసా మీకసల? నేను నిజంగా ఈయన పాటిత్తానో లేదో తెలుసా? అది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సరైన డైరెక్షన్‌లో వెళ్తాం. అంతేగాని ఎవరేది చెప్పినా అదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం అని చెప్పి ఎళ్ళకండి. ఏది సత్యమో తెలుసుకోండి. గురువుల రూపంలో కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళుంటారు. ఎందుకు ఇస్తారు అంటే, అది కూడా ఇచ్చేది కూడా మాస్టర్సే ఇప్పిస్తారు. ఎందుకు ఇప్పిస్తారు అంటే, మీరు ఎలైట్‌మెంట్ అవ్వకుండా మిమ్మల్ని ఆపేస్తారు. పెద్ద మైక్ సెట్ పెట్టుకొని అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటాడు. అబ్బా! ఎంత బాగా ఉపన్యాసం ఇస్తా ఉంటాడు. ఈ పక్కన కూర్చుంటాడు. ఆడు చెప్పేది అబద్ధం అండి. అది కరెక్ట్ కాదని ఈడు చెప్తున్నాడు. అంతమంది ఒక 1,00,000 మంది అక్కడ అది నిజమని చెప్తున్నప్పుడు, మన పక్కన కూర్చున్న ఒక పిచ్చవాడు, బిచ్చగాడు, పిచ్చవాడు అది అబద్ధం, అది నిజం కాదని చెప్తున్నాడు. అవునా? నేనైతే ఎళ్లి కూర్చుంటా. సరే నిజం నువ్వు చెప్పు అని అడుగుతాను నేను. అంటే ఇక్కడేంటంటే ఇది పరీక్ష. నువ్వు అక్కడికెళ్తావా? ఇక్కడికెళ్తావా? అక్కడ 1,00,000 మంది మోసపోతున్నారు. ఇక్కడ భగవంతుడు వేరే రూపంలో వచ్చి నీ గురించి చెప్తాకి, నీ గురించి నీకొక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్తాకి భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు. ఇందాక మేడం ఏదో చెప్పినారు. ఇందాక ఎవరో శైలజ మేడం చెప్తున్నారు. పూర్ణావతారంలో వచ్చిన తర్వాత ఒక అతను పూర్ణావతారంలోకి వచ్చిన తర్వాత ఎవరో హ్మ్. వరాహ అవతారంలోకి వచ్చారు. వరాహం వెంటనే ఫిక్స్ అయిపోయాడు. విష్ణుమూర్తి కూడా అని చెప్తున్నాడు. అంటే అది నిజం అది. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లోకొచ్చాక అదే గదా! ఆ క్యారెక్టర్‌లోకొచ్చాక అదే గదా! మొన్న ఒక సినిమా చూసాను. ఏ సినిమా అది? 'కుబేరా' సినిమా చూసాను. ఆడికి బిచ్చగాడిని తీసుకెళ్ళి మళ్ళీ సూటు, బూటు ఏసిన తర్వాత మళ్ళీ ఆడు సూటు, బూటు ఏసుకొచ్చి అడుక్కుంటుంటే ఆడిని వింతగా చూస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఏ క్యారెక్టర్‌లో ఉన్నాడో అదే క్యారెక్టర్‌లో ఉంటాడు. వేరే క్యారెక్టర్‌లోకి రాలేటాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి రూపాన్ని, గుణాన్ని చూడొద్దు. మరి ఏం చూడాలండి? స్వచ్ఛత. ఎవరు స్వచ్ఛంగా ఉన్నారు మీతో? ఎవరు కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు? ఎవరితో ఉంటే మీకు కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి? తర్వాత ఇంకోటి, ప్రతిసారి కూడా ఈ మాస్టర్ వస్తాడు, ఆ మాస్టర్ వస్తాడు కదా! ఏ మాస్టర్ వచ్చేదాకా కూడా ఆగక్కర్లేదు. మాస్టర్స్ ఒకటే మాస్టర్. మాస్టర్స్ అంతే. ఒక మాస్టర్ కాదు మాస్టర్స్.
నేను చెప్తా చూడ, అనంత కోటి విశ్వంలో ఉన్న దైవశక్తి, గురువులు, ఆశ్రమ మాస్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోండి. నేను చెప్పేదేనండి, విశ్వం వర్క్ చేస్తాక నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ కష్టం ఏదైతే వచ్చిందో నీకే ఇచ్చేస్తాను, మీరు చూసుకోండి. నాకు అవసరమే లేదు, ఉంచుకోండి. నేను పని చేస్తాకు వచ్చే పని చేయను, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, మరి మాస్టర్ అన్నవాడు ఒకటే ఉన్నాడు కదా, మొత్తం విశ్వాంతో ఒకటే అంటున్నారు కదా, మరి ఇంతమంది ఎందుకు పిలిచారంటే నీ బిలీఫ్ సిస్టమ్ చాలా మంది చెప్పారు కదా, మహావతార్ బాబాజీ ఈ కష్టం తిరుగుతాడు, హనుమంతుడు ఈ కష్టం తిరుగుతాడు, అది శివుడు ఇచ్చేసాడు అది చేసాడు అని చెప్పి చాలా మంది చెప్పారు కదా. మనసు డౌట్ అవుతుంది, అయ్యో నేను పత్రిసారికి చెప్పాను, మరి మన అంతవరకు మన హనుమంతుడు ఒకటి ధ్యానం చేశాం కదా, లేకపోతే మహావతారు బాబాజీ ధ్యానం చేశాం కదా, మరి వాళ్ళు నిజంగా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళకి చెప్పాలేమో వీళ్ళకి చెప్పాలేమో, ఈ పేర్లు రూపాలతో ఇదే ప్రాబ్లం మళ్ళీ. అలా కాకుండా మాస్టర్స్ అందరూ వచ్చి కూర్చోండి, ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న అందరూ ఒక చైతన్యం ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, నాతో పాటు ధ్యానం చెయ్యాలి. నేను చెప్పిన మాట మీరు వింటున్నారు అంతే. నాకున్నవి అన్ని మీకు ఇచ్చేసాను, మీరు ఏ పని చెప్తే విశ్వం కోసం పని చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వం కోసం నేను పూర్తిగా ఏకమైపోయి ఉన్నానని చెప్పండి. మీకు మళ్ళీ కష్టం కనిపిస్తుంది నాకు ఫోన్ చేసి పెట్టినాను, అదేదో మాట వరుస చెప్పేస్తాం కాదు, నిజంగా చెయ్యాలి అది. సార్ చెప్పేసాను సార్, నిజంగా కష్టం తీరలేదు సార్ అని ఫోన్ చేస్తాం కాదు, నిజంగా చెయ్యాలి, ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి ఎప్పుడైతే వచ్చారో అన్ని విడిచిపెట్టండి ఫస్ట్. అన్ని విడిచిపెట్టమంటే మళ్ళీ ఫ్యామిలీ విడిచిపెట్టేసి గణేష్ గారు ఎక్కడున్నారు మేము వచ్చేసాం మీరు విడిచిపెట్టి వచ్చాను అంటే కష్టం, అది కాదు. రెస్పాన్సిబిలిటీ పెట్టుకోండి, వాళ్ళ మనసుల్లో పెట్టుకోవద్దు, రెస్పాన్సిబిలిటీ తెచ్చండి. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం తెలుస్తుంది. నిజమైన జ్ఞానం అంటే ఎక్కడో లేదు, మీ ఇంటికి వచ్చే పాలోడు, మీ ఇంటికి వచ్చే కూరోడు, కూరలు ఇచ్చేవాడు, మీ ఇంటికి వచ్చే పని మనిషి, మీ ఇంటికి వచ్చే బాత్రూమ్ క్లీన్ చేసేవాడి దగ్గర నుంచి కూడా ఆత్మజ్ఞానాన్ని అందుకుంటానికి సిద్ధంగా ఉండాలి. అంటే ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్న సత్యాన్ని నువ్వు ప్రతి నిమిషం ఒప్పుకోవాలి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఏమో మా ఇంట్లో మా ఇంట్లో ఇది జరుగుతుంది కదా, ధ్యానం చెప్పుకుంటున్నాను కదా, మా పక్కింటి ఆవిడ నాకు దెబ్బలాట జరుగుతుంది కదా, పొరపాటున ఆవిడకి నాకు ఇప్పుడు నేను ధ్యానంలోకి తీసుకొచ్చాను అనుకో, మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుందేమో. మా అత్తగారు అసలు మంచిది కదా, మా అత్తగారిని ధ్యానంలోకి ఎందుకు తీసుకురావాలి? ఏమో వాళ్ళకి ధ్యానం నేర్పించేస్తే వాళ్ళు బాగుపడిపోతారేమో. అన్నీ తీసేయాలి. నీకు కావాల్సింది ఏంటి అంటే, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని నువ్వు ఎవరైతే అడిగారో వాళ్ళ చెప్తుంది నేర్చుకోవాలి. తన మన భేదాలు ఉండకూడదు, ఒక్కటే ఉంది ఇక్కడ, వినేవాడు చెప్పేవాడు. నీ దగ్గరికి వచ్చి ఒక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు అంటే నీకు గురుస్థానం ఇచ్చేశారు మాస్టర్స్. ఆ గురుస్థానం తీసుకుని నువ్వు జ్ఞానాన్ని చెప్తాకు సిద్ధంగా ఉండు. ఎవరో ఏదో అడిగారు, నువ్వు గురుస్థానం ఇచ్చారు నీకు, చెప్పి స్థానంలో ఉండు, ఆ చెప్పి స్థితిలో ఉండు. అంతేగాని నాకేం తెలుసు, నాకేం వస్తుంది, నేనేం చేయగలను, ఇప్పుడే వచ్చాను నాకే తెలియదు. నీ దగ్గరికి ఒకడు వచ్చినప్పుడే నువ్వు గురువు అయిపోయి. అంటే ఇక్కడ ప్రతిసారి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క నిమిషము కూడా భగవంతుని దర్శించడానికి సిద్ధంగా ఉండు. అది నువ్వు చూసే ఫోటోల్లోనూ, నువ్వు చూసే గుడుల్లోనూ లేడు, నీ యొక్క పక్కనే నుంచొని ఉన్నాడు నీలో ఉన్న పరమాత్ముడు. ఇలా నుంచుంటే ఇప్పుడు నాకు నా పూర్తిగా నా చుట్టూరు కూడా ఒక హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఎవరాళ్ళు? ఎవరాళ్ళు? ఇందాక చెప్పాను కదా క్లాస్‌లో. నా గత జన్మల్లో ఉన్న దివ్య శక్తులందరూ కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు ధ్యానం చేసేటప్పుడు. పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చేసారండి, 100 మంది మాస్టర్లు వచ్చారు. 100 మంది మాస్టర్లు మొత్తం కాదు, నీ 100 జన్మల్లో ఉన్న మాస్టర్స్ అందరూ నీ ఒక్క జన్మలే వచ్చి కూర్చున్నాయి అక్కడ ధ్యానం చేస్తాకి. ఎందుకంటే అప్పుడు నువ్వు సరిగ్గా బుద్ధి లేకుండా పనిచేశారా, ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందిరా, నీతో పాటు మేము జ్ఞానం చేద్దామని వచ్చి కూర్చున్నారు ఆళ్ళందరూ.
మరి వాళ్ళందరూ మీకు ఇలాగెందుకు కనిపిస్తున్నారు? నువ్విచ్చావు ఈ పక్కన పొడుగ్గా కూర్చున్నాడు మహావతార్ బాబాజీ, ఆ పక్కన కూర్చుని గడ్డం ఉన్న ఆయనేమో పత్రి సారు, ఆ పక్కన కూర్చున్నారు శివుడు అని చెప్పి వాళ్ళకి మీరిచ్చారు రూపాలు మళ్ళీ. ఎక్కడెక్కడి నుంచో ధ్యానం ఉంది, ధ్యానం ఉంది, ధ్యానం ఉంది కాదు. నీ దగ్గరే ఉంది బ్రహ్మాండం అంతా. ఆ బ్రహ్మాండాన్ని నువ్వు కాల్చి, కాల్చి, కాల్చి బయటెట్టాలి. ఏమోనండి అసల. నేను ధ్యానం చేస్తానండి. అసలు మాస్టర్స్ వచ్చేస్తారండి. మాస్టర్స్ ఈవీ గారు వచ్చేస్తారండి. ఆళ్ళొచ్చారు. ఎవ్వరు కాదు. అదన్నీ నీ ప్రతిబింబాలే. అంతా నేనేనని తెలుసుకుంటమే యొక్క స్పిరిచువాలిటీ. ఇక్కడ ఉన్న ప్రతి బ్రహ్మాండ, అండ, పిండ బ్రహ్మాండాల్లో ఉన్నది నువ్వే అని తెలుసుకుంటమే స్పిరిచువాలిటీ. ప్రతిసారి ఆ మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది. ఈ మాస్టర్ దగ్గర నుంచి ఆ భ్రమంలో ఉండొద్దు ఫస్టు. ఆ మాస్టర్స్ కాదు. అది ఇచ్చేది కూడా నువ్వే నీ పూర్ణాత్మ దగ్గర నుంచి తీసుకుంటున్నావు, మళ్ళీ ఇస్తున్నావు. మరి ఒక్కోసారి వస్తాయి కండి పెద్ద పెద్దవి వస్తాయి. ఆళ్ళకి పూర్తిగా గుర్తుపెట్టుకొని నీ పర్సనల్ విషయాల్లో నీ కూడా మాస్టర్స్ ఎవ్వరు చెప్పరు. నీ పూర్ణాత్మే చెప్పుద్ది. విశ్వం కోసం పనిచేస్తున్నావా నువ్వు? అప్పుడు మాత్రమే శివుడు కనిపిస్తాడు. శివుడి ఎనర్జీ మాత్రమే తెలుస్తది. ఆ ఎనర్జీ నుంచి మళ్ళీ వచ్చి వాయిస్ నీదే. ఆది పరాశక్తి ఎనర్జీ నుంచి వచ్చే వాయిస్ కూడా నీదే. ఇదే జరుగుతది. ఇదే ఫిక్స్. ఇటువంటి మాటల్లోకెళ్ళకండి. ఇది జరిగితే నాకొస్తే అది అయిపోతది. అది కాదు ఇక్కడ విషయం. పూర్తిగా ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న శక్తి అంతా సిద్ధంగా ఉంది. దానిని చూడగలుగుతున్నావా? తీసుకోగలుగుతున్నావా? అన్నది సబ్జెక్ట్. అది ఏ రూపంలో అన్నా అవ్వచ్చు మీకు. ఆఖరి మీ ఇప్పుడు మీ పక్కన కూర్చున్న పిల్లన్నా ఇవ్వచ్చు. మీ ఎనకాల గదిలో ఉన్న ఎవరో ముసలావిడ ఉంటది. ఆవిడన్నా చెప్పొచ్చు. లేకపోతే పక్కింటోడన్నా చెప్పొచ్చు జ్ఞానాన్ని. దాన్ని తీసుకుంటే అది సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఎక్కడో క్లాసులు చెప్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే చెప్తాడు. ఏమీ ఇచ్చేదేం లేదిక్కడ. పూర్తిగా సత్యాన్ని తెలుసుకోండి. నిరంతరం కూడా ప్రతి క్షణము కూడా ఒక వర్డ్ మీ దగ్గరకొచ్చిందంటే, స్పిరిచువాలిటీలో ఒక వర్డ్ వచ్చిందంటే, ఇది ఎందుకు నాకు ఇనిపిచ్చిందన్న స్థితికి ఉండాలి మనకి. దాన్ని పట్టుకొని కూడా క్లాస్ చెప్పే స్థితి రావాలి. అది నిజమైన జ్ఞాని యొక్క లక్షణం. చూసారా పీఎంసీలో అలాగే జరిగింది కదా! ఆ మాస్టర్ ఎళ్ళిపోయాడు కదా! ఈ మాస్టర్ ఇలా చేసి ఎవ్వడెలా పోతే మీకెందుకు? అసలు ఆయన స్థాపించిన ఆయనే లేడు. ఆయనే నాది కాదని ఎళ్ళిపోయాడు. అది ఎలాగెళ్ళిపోతే మీకెందుకు? మీరు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ చెప్పిన విషయాలు మీరు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా? ఆయన ప్రియమైన శిష్యుల్లో టాప్ 10లో మీరున్నారా లేదో చెక్ చేసుకోండి. నేనైతే ఉన్నాను. మీరున్నారో లేదో చెక్ చేసుకోండి. అది ఈరోజు క్లాస్. ఓకే. థాంక్ యూ. జై హో పత్రిజీ. ఈ రోజుతో పరమాత్మ క్లాసులు అయిపోయినియి. ఓకే. తర్వాత ఇప్పుడు విశ్వశక్తి క్లాస్‌లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళందరూ కూడా అమౌంట్‌లు పంపించారు. యాడ్ చేసాం. ఇంకా ఎవరైనా ఉంటే గనక రేపొద్దున్నే లాస్ట్ డేటు. మళ్ళీ ఎల్లుండి నుంచి ఎవరిని జాయిన్ చేసుకోండి. ఎల్లుండి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 11 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతాయి. రేపొద్దునతో ఇంకెవరు తర్వాత వచ్చినా యాడ్ చేసుకోండి. రేపొద్దునలోపు ఎవరైనా ఉంటే గనుక చెప్పండి. రేపు సాయంత్రం లోపు వరకు 5 గంటల వరకు మీరు ఎవరైనా అడిగితే జాయిన్ చేస్తా. లేకపోతే జాయిన్ చేయని తర్వాత అది సంగతి అయిపోయింది. జై హో భత్రిజీ. థాంక్ యూ. Thank you, sir. Thank you, sir.